స్పాస్టిక్ సెంటర్, హెచ్ఐవి క్లినిక్, ఇలాంటి మొత్తం 13 క్లినిక్లు ఒక్క నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోనే నిర్వహణలో ఉన్నాయి. గడిచిన 4 సంవత్సరాల నుంచి అవన్నీ కూడా ఒక మంచి సర్వీస్ మోటోతో రన్ చేయించడానికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా దానికోసం వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తలసేమియా సెంటర్కి వచ్చేటప్పటికి సంవత్సరానికి సుమారుగా 1500 యూనిట్స్ వరకు కూడా మనం బ్లడ్ యూనిట్స్ని ఫ్రీగా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ని కూడా చేయించి వారందరికీ మరో జీవితాన్ని కల్పించడం కూడా రెడ్ క్రాస్ అదృష్టంగానే భావిస్తాను. అలానే స్పాస్టిక్ సెంటర్లో మానసిక దివ్యాంగ పిల్లలకి సంబంధించి అయితే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. ఫ్రీ ఫుడ్ కానీ, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలానే బ్లడ్ సెంటర్ కూడా చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ను కూడా అన్ని రకాలుగా కూడా గడిచిన 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చాము. లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు మన క్యాన్సర్ హాస్పిటల్ భారతదేశంలో ఉండే అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్లో మనది కూడా ఒకటి అనుకునేలాగా ఈరోజు మనం పూర్తి స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ని మనం ముందుకు తీసుకురాగలిగాము. ఈ క్రమంలో ఈ తలసేమియా డే కేర్ సెంటర్లో మనకు సుమారుగా 100 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. వారందరికీ కూడా మనము రెగ్యులర్గా, అంటే కొంతమందికి 20 రోజులకి, కొంతమందికి నెలకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తూ ఉంటేనే వారికి జీవితం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్తో పాటు వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ అన్నింటినీ కూడా మనం ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయితే ఇంతమంది పిల్లలు ఒక్కసారి వస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి క్లినిక్ మనకి ఏర్పాటు కాలేదు. పైన ఉన్నటువంటి 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక రూమ్ని దానికి వాడుకుంటా ఉన్నాము. బిల్డింగ్స్ యొక్క మొత్తం అంటే రెనోవేషన్స్ అన్నీ కూడా పూర్తిగా పూర్తవుతాయి. పేదలకు కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెడ్ క్రాస్లో అన్ని సౌకర్యాలు ఉండేలాగా దీన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు ఒక మంచి మనసుతో 25 లక్షల రూపాయలని తలసేమియా డే కేర్ సెంటర్కి ఇచ్చినటువంటి దిలీప్ కుమార్ జైన్ని, వాళ్ళ అబ్బాయి రాహుల్ జైన్ని కమిటీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. దానికి ఆ బిల్డింగ్ పేరు కూడా వారు సూచించినట్టుగా వాళ్ళ మదర్ పేరుని దానికి పెట్టడం కూడా జరుగుతుందని కమిటీ కూడా గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ అందరినీ దిలీప్ కుమార్ జైన్, రాహుల్ జైన్ని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. వీటిని ఒక 20 బెడెడ్ క్లినిక్ లాగా మనము చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొంత ఆ కన్స్ట్రక్షన్ కానీ వాటన్నిటికీ కూడా మనకి కన్వీనర్ డాక్టర్ సీతా మేడం వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక 10 lakhsని ఒక 5 years బ్యాక్ ఆమె డొనేషన్గా ఇచ్చున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డిపి గోల్డ్ జైన్ వారు, అంటే దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్ జైన్ గారు, వాళ్ళ అబ్బాయి రాహుల్ జైన్ గారు, వీళ్ళు 25 lakhsని తలసేమియా పిల్లలకు సంబంధించినటువంటి క్లినిక్ని కన్స్ట్రక్షన్ చేయడానికి వారు ముందుకు రావడం కూడా జరిగింది. ఆ క్లినిక్ ఏర్పాటుకు సంబంధించి వారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం కూడా తెలిపారు. ఇంకేదైనా మంచి పని ఉంటే కూడా చేయగలమని చెప్పడం కూడా జరిగింది. వారి మంచి హృదయానికి అందరి తరపున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.